వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ సిరీస్ లో మనం 1000 సెంటెన్స్ సిరీస్ లో ఇప్పటి వరకు 10 వీడియోస్ కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ 500 సెంటెన్సెస్. సో ఇందులో 501 నుంచి 50 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అతను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను వహ ఈ రోజు ఆజ్ చాలా బహుత్ ఖుష్ హై సంతోషంగా ఉన్నాడు. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాను. మై రోజ్ స్కూల్ జాతా హూ. మై రోజ్ స్కూల్ జాతా హూ. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాను. అదే నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి. మై రోజ్ స్కూల్ జాతీ హూ. ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. యహ్ కితాబ్ బహుత్ రోచక్ హై. యహ్ కితాబ్ బహుత్ రోచక్ హై. ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. సీత బాగా పాట పాడుతుంది. సీత అచ్చా గానా గాతీ హై. సీత బహుత్ అచ్చా గానా గాతీ హై. మంచి పాట, బాగా పాట పాడుతుంది. గానా అచ్చా గాతీ హై. నా తండ్రి ఉదయం త్వరగా లేస్తారు. మేరే పితా సుబహ్ జల్దీ ఉఠతే హై. మేరే పితా సుబహ్ జల్దీ ఉఠతే హై అంటే రోజు తరచుగా లేస్తారు. రాము మరియు శ్యాము ఇద్దరు దోనో స్నేహితులు. రామ్ और శ్యామ్ దోనో దోస్త్ హై. రాము మరియు శ్యామ్ దోనో దోస్త్ హై. రామ్ మరియు శ్యామ్ ఇద్దరు స్నేహితులు. అతను నాతో కలిసి మార్కెట్కి వెళ్ళాడు. వహ మేరే సాత్ బాజార్ గయా. వహ మేరే సాత్ బాజార్ గయా. అతను నాతో కలిసి, మేరే సాత్ నాతో కలిసి మార్కెట్కు వెళ్ళాడు. నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు? తుమ్ ముझे क्यों देख रहे हो? తుమ్ ముझे क्यों देख रहे हो? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు? నాకు ఈ సినిమా నచ్చింది. ముझे यह फिल्म पसंद आई. मुझे यह फिल्म पसंद आई. నాకు ఈ సినిమా నచ్చింది. మన అందరం కలిసి పని చేసాం. हम सबने मिलकर काम किया. काम किया పని చేసాము. ఇది గతంలో ఉంది. ఏం చేసాము? పని చేసాము. సో క్రియాపదము సకర్మక క్రియ భూతకాలంలో ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ కి నే పెట్టాలి. సో हम सबने मिलकर काम किया. ఆమె భోజనం తయారు చేస్తుంది. वह खाना बना रही है. वह खाना बना रही है. ఆమె భోజనం తయారు చేస్తుంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తాను. मैं कल दिल्ली जाऊंगा. मैं कल दिल्ली जाऊंगा. నేను అనే వ్యక్తి స్త్రీలింగ అయితే मैं कल दिल्ली जाऊंगी. నువ్వు నా అత్యంత మంచి స్నేహితుడు, చాలా బెస్ట్ ఫ్రెండ్, ఖాస్ దోస్త్. तुम मेरे सबसे अच्छे दोस्त हो. అందరికన్నా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం కదా. तुम मेरे सबसे अच्छे दोस्त हो. నువ్వు నా అత్యంత మంచి స్నేహితుడు. నువ్వు నా పెన్ చూసావా?
क्या तुमने मेरा पेन देखा? क्या तुमने मेरा పెన్ देखा? నువ్వు నా పెన్ను చూసావా? బయట చాలా చలిగా ఉంది. బాహర్ బహుత్ ఠండ్ హై. బాహర్ బహుత్ ఠండ్ హై. చలిగా ఉంది. కోల్డ్. ఇది మన ఫీలింగ్. ఠండా అనేది అడ్జెక్టివ్. అది వస్తువులను డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఠండా పానీ. ఓకే, నీరు చల్లగా ఉంది. ఓకేనా? నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను నిన్న ఒక కొత్త దుస్తులు కొనుక్కున్నాను. मैंने कल एक नई ड्रेस खरीदी. मैंने कल एक नई ड्रेस खरीदी. ఓకేనా? నई డ్రెస్. డ్రెస్ ట్రీట్ యాజ్ ఎ ఫెమినిన్ వర్డ్. సో ఖరీది. మనము ప్రతిరోజు చదవాలి. हमें रोज पढ़ना चाहिए. हमें रोज पढ़ना चाहिए. మనము ప్రతిరోజు చదవాలి. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. వహ ధీరే ధీరే చల్ రహా హై. ఆమె నెమ్మదిగా నడుస్తుంది. వహ ధీరే ధీరే చల్ రహీ హై. ఇది నా ఇల్లు కాదు. యహ మేరా ఘర్ నహీ హై. యహ మేరా ఘర్ నహీ హై. ఇది నా ఇల్లు కాదు. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. బచ్చే పార్కు మే ఖేల్ రహే హై. పిల్లలు పార్కులో ఆడుతున్నారు. బచ్చే పార్కు మే ఖేల్ రహే హై. అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. వహ బినా బతాయే చలా గయా. వహ బినా బతాయే చలా గయా. అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను నీతో వస్తాను. मैं तुम्हारे साथ चलूंगा. నేను నీతో వస్తాను. मैं तुम्हारे साथ చలూంగి. నేను అనే పర్సన్ స్త్రీలింగ్ అయితే. ఇక్కడ చాలా శబ్దం ఉంది. యహ బహుత్ షోర్ హై. చాలా నాయిసీగా ఉంది. యహ బహుత్ షోర్ హై. అతనికి ఏమీ అర్థం కాలేదు. అతనికి ఉసే లేదా ఉస్కో कुछ समझ में नहीं आया. उसको कुछ समझ में नहीं आया. అతనికి ఏమీ అర్థం కాలేదు. మనం రేపటి నుండి కొత్త పని మొదలు పెడదాం. हम कल से नया काम शुरू करेंगे. हम कल से नया काम शुरू करेंगे. మనం రేపటి నుండి కొత్త పని మొదలు పెడదాం. అతను చాలా వేగంగా మాట్లాడతాడు. వహ జల్దీ జల్దీ బోల్తా హై. స్పీడ్ గా మాట్లాడతాడు. వెరీ ఫాస్ట్ గా. జల్దీ జల్దీ బోల్తా హై. నా దగ్గర సమయం లేదు. మేరే పాస్ సమయ్ నహీ హై. మేరే పాస్ సమయ్ నహీ హై. నా దగ్గర సమయం లేదు. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? యహ రాస్తా కహా జాతా హై. యహ రాస్తా కహా జాతా హై. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? వర్షం పడబోతుంది. బారిష్ హోనే వాలీ హై. బారిష్ హోనే వాలీ హై. పడబోతుంది. నువ్వు ఈ తప్పు ఎందుకు చేశావు? తుమ్నే యహ గల్తీ క్యోం కీ. గలతి అనేది స్త్రీలింగ శబ్దము. సో తుమ్నే యహ గల్తీ క్యోం కీ. నువ్వు ఈ తప్పు ఎందుకు చేశావు? నాకు పాలు వద్దు. ముజే దూద్ నహీ చాహియే. ఐ డోంట్ వాంట్ మిల్క్. ముజే పానీ నహీ చాహియే. నాకు పానీ వద్దు. అతను నాకు సహాయం చేశాడు. ఉస్నే మేరీ మదద్ కి. ఉస్నే మేరీ మదద్ కి. అతను నాకు సహాయం చేశాడు. ఆమె నిజం మాట్లాడుతోందా? క్యా వహ సచ్ బోల్ రహీ హై. క్యా వహ సచ్ బోల్ రహీ హై. అతను అన్నాను అనుకోండి. క్యా వహ సచ్ బోల్ రహా హై. నాకు ఆకలి వేసింది.
मुझे भूख लगी है, मुझे भूख लगी है। నీరు చల్లగా ఉంది, पानी ठंडा है, తాగకు, मत पीवो। మేము हम तुम्हारे बिना नहीं रह सकते, మేము నువ్వు లేకుండా జీవించలేము। हम तुम्हारे बिना నువ్వు లేకుండా జీవించలేము, नहीं रह सकते। నేను నీకు చాలా సార్లు చెప్పాను, मैंने तुम्हें कई बार बताया, मैंने तुम्हें कई बार చాలా సార్లు बताया। అతను ఆలోచించి సమాధానం ఇస్తాడు, वह सोच कर जवाब देगा, वह सोच कर जवाब देगा ఇస్తాడు భవిష్యత్ కాలంలో ఉంది। ఈ పని సులభం కాదు, यह काम आसान नहीं है, यह काम आसान नहीं है, ఈ పని సులభం కాదు। పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు, बच्चे क्यों रो रहे हैं, ఆర్ఎస్ ఇక్కడ ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు, बच्चे रो क्यों रहे हैं, रो क्यों रहे हैं, ఎందుకు ఏడుస్తున్నారు। నేను వెంటనే వస్తాను, मैं तुरंत आता हूँ, मैं तुरंत आता हूँ, या मैं अभी आता हूँ, ఓకేనా, లేదా मैं अभी आया, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వస్తాను। అతను ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు, वह रोज व्यायाम करता है, वह रोज व्यायाम करता है, అతను రోజు వ్యాయామం చేస్తాడు। నువ్వు నిజం మాట్లాడాలి, तुम्हें सच बोलना चाहिए, तुम्हें सच बोलना चाहिए, నువ్వు నిజం మాట్లాడాలి। అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, सब लोग वहां चले गए, सब लोग అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, वहां चले गए। ఆమె నాపై కోపంగా ఉంది, वह मुझसे नाराज है, मुझ पर नाराज है, आल्सो करेक्ट, वह मुझसे नाराज है, एंग्री विथ मी, सो मुझसे नाराज है, एंग्री ऑन मी, मुझ पर नाराज है। నువ్వు ఎక్కడ దాక్కున్నావు, तुम कहाँ छिपे थे, నువ్వు ఎక్కడ దాక్కున్నావు, तुम कहाँ छिपे थे। ఆమె చాలా మెల్లిగా మాట్లాడుతుంది, वह बहुत धीरे बोलती है, वह बहुत धीरे बोलती है, ఆమె చాలా మెల్లగా మాట్లాడుతుంది। నువ్వు నా కోసం వేచి ఉంటావా, क्या तुम मेरे लिए నా కోసం ఇంతజార్ కరోగే, వేచి ఉంటావా, అదే తుమ్ అనే పర్సన్ లేడీ అనుకోండి, क्या तुम मेरे लिए इंतजार करोगी। ఈ ఫోటో చాలా అందంగా ఉంది, यह तस्वीर बहुत सुंदर है, यह तस्वीर बहुत सुंदर है, ఈ ఫోటో చాలా అందంగా ఉంది। నేను రేపు నీకు ఫోన్ చేస్తాను, मैं तुम्हें कल फोन करूंगा, मैं तुम्हें कल फोन करूंगा, నేను రేపు నీకు ఫోన్ చేస్తాను, అదే నేను అనే పర్సన్ గర్ల్ అనుకోండి, मैं तुम्हें कल फोन करूंगी, నేను నీకు రేపు ఫోన్ చేస్తాను। ఓకే, సో ఇలా మనం 50 సెంటెన్సెస్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో నేర్చుకున్నాము। మీరు వీడియో చూస్తున్నంతసేపు కూడా నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి। ఓకే, సో अब तक हम साथ रहें, जाते जाते वीडियो లైక్ कीजिए, థ్యాంక్ యూ। అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా ఎంతో కొంత హిందీ నేర్చుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు। థ్యాంక్ యూ।